ఈరోజు వినుకొండ నియోజకవర్గ స్థాయిలో అఖిల భారత బ్రాహ్మణ మహాసంఘ్ వారి ఆధ్వర్యంలో మొట్టమొదటి సమావేశం విశ్వసాయి జూనియర్ కళాశాల వినుకొండలో నిర్వహించడం జరిగింది. వీటిలో అఖిల భారత బ్రాహ్మణ మహాసంఘ్ సంబంధించి అన్ని మండలాల్లో, జిల్లాల్లో, రాష్ట్ర స్థాయిలో కూడా అధ్యక్ష ఉపాధ్యక్షులను ఎన్నుకోవడం, అలాగే బ్రాహ్మణ సేవ కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఈ యొక్క సమావేశం సంబంధించిన విషయం గురించి ప్రస్తావన జరిగింది. దీనికి మన ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల అధ్యక్షులు సౌత్ జోన్ కార్యదర్శి సభ్యులు అయినటువంటి శ్రీ సునీల్ కుమార్ గారు, అలాగే 4 జిల్లాల అధ్యక్షులైనటువంటి కౌశిక్ ప్రసాద్ గారు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ అయినటువంటి శ్రీ దేవేళ్ల సాయినాథ్ శర్మ గారు ఇచ్చేశారు. దీనిలో వినుకొండ నియోజకవర్గానికి వచ్చేసరికి వినుకొండ మండల, ఈపూర్ మండల, నూజెల్ల మండల, శార్యాపుర మండల అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. దీనికి సంబంధించి బ్రాహ్మణ సమాజం శ్రేయస్సు గురించి మన పుల్లాపత్ర రామూర్తి గారు ఒక నిమిషం మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితులలో ప్రతి ఒక్కడికి కూడా కుల సంఘాలు అనేటువంటివి ఉన్నాయి. వాళ్ళు ఎవరికి ఏ ఒక్క చిన్న ఇబ్బంది వచ్చినా కానీ వాళ్ళ కుల సంఘాలన్నీ కూడా ఆదుకుంటున్నాయి. అయితే బ్రాహ్మణానాం అనేకత్వం అనేటువంటిది మనకు తెలిసింది. మనలో ఉన్నటువంటి శాఖలు, వృక్ష శాఖని, యజు శాఖని, వాళ్ళ ఆయుర్వేద నియోగులు, వీళ్ళు వైదికులు అనేటువంటిది, ఈ భేదం అనేటువంటిది పోవాలి. అది ఎప్పుడైతే పోయి మిగిలినటువంటి వాళ్ళు ఏ విధంగా అయితే కుల సంఘాలు ఐకమత్యంలో ఉన్నాయో అదేవిధంగా బ్రాహ్మణులు అంటే ఒకరే, బ్రాహ్మణత్వం, బ్రాహ్మణ కులం, బ్రాహ్మణ జాతి ఒకటిగా ఉన్నప్పుడే మనకు ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా తీర్చుకోగలం. ప్రభుత్వం ద్వారా రావాల్సిన పథకాలు కానీ ఇవన్నీ కూడా మనం పొందగలం. ఈరోజు జరుగుతున్నది చూడండి, ఇతర రాష్ట్రాల్లో కూడా దేవాలయాల మీద దాడులు ఎక్కువైపోయాయి. మరి మిగిలిన ఎన్ని ఉన్నాయి కదా, వాళ్ళ జోలి పోవట్లే ఎవరు కూడా, దేవాలయాల మీదనే జరుగుతున్నాయి. మరి వాటిని రక్షించుకునేటువంటి బాధ్యత ఎవరిది? ధర్మో రక్షత రక్షిత అన్నాం. ధర్మాన్ని నువ్వు రక్షించాల్సిన పనిలే, ఆ ధర్మమే నిన్ను రక్షిస్తూ ఉంది. కాబట్టి మన దేవాలయాన్ని ముఖ్యంగా రక్షించుకోవాల్సిన బాధ్యత మన హిందూ దేశం అంటే భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరి మీద ఉంది. ముఖ్యంగా మన బ్రాహ్మణుల మీద. మన ధర్మాన్ని మనం ఎప్పుడైతే పాటిస్తూ ఉంటామో ఆ ధర్మమే మనల్ని రక్షిస్తూ ఉంటుందన్నమాట. పేరులో ఉండే బ్రాహ్మణత్వం అనేటువంటిది. కాబట్టి మనల్ని మనమే రక్షించుకోవాలి. ఆత్మ రక్షిత రక్షిత, మనల్ని మనమే రక్షించుకోవాలి. మనల్ని రక్షించేటువంటి వాళ్ళందరూ ఎవరు లేరు. కాబట్టి ఎవరికి ఏ శాఖ వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కానీ అందరం కూడా ఒకటిగా ఐకమత్యంలో ఉన్నప్పుడే మనం అనుకున్నటువంటివి సాధించగలం. లేకపోయినట్లయితే కష్టం, చాలా కష్టం అన్నమాట. ఇంతకుముందు జరిగింది వేరు. వాళ్ళు వైష్ణవ మతం అని, శైవ మతం అని, మా మతం గొప్ప అని మత పోరాటాలు ఉండేవి. ఇప్పుడు దాదాపు అవన్నీ పోయాయి. మిగిలినటువంటి చూడండి, ఒక క్రిస్టియన్స్ అంటే ఒకరే వస్తారు, ముస్లిమ్స్ అంటే ఒకరే వస్తారు, వీళ్ళు అనేసరికి అందరూ వస్తారు. నిజానికి ఓట్లు మనమే ఉంది ఎక్కువ, నిజానికి హిందువుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. కానీ వీళ్ళకి అన్యాయం జరుగుతుంది. దేవాలయాల్లో వేసిన డబ్బులేమో మనవి, జీతాలు ఇచ్చేది మిగిలిన వాళ్ళకి, ప్రభుత్వం కూడా. మరి వీళ్ళ ఎందుకు తక్కువ చూపు చూస్తుంది? విద్యనే నమ్ముకున్నటువంటి వాడు పాపం ఇంట్లో ఉన్నటువంటి వాటిని ఆస్తులన్నీ పోగొట్టుకొని విద్య మీద ఉండే మమకారంతో గోల్డ్ మెడల్లో PhDలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మన వాళ్ళల్లో. మరి వాళ్ళందరూ ఎందుకని జీవన వృద్ధి పొందలేకపోతున్నారు? పురోహితం మంచిది, అన్నిటికంటే కూడా పురోహితమే గొప్పది. కుల వృత్తికి మించింది లేనే లేదు. దేశం బాగుపడాలి అంటే కుల వృత్తులు మళ్ళీ రావాలి. అటు ఆ కుల వృత్తులు నిర్వీర్యమైపోతూ ఉన్నాయన్నమాట. పైగా బ్రాహ్మణులు అనగానే, పూజారి అనగానే పిల్లలు కూడా ఇవ్వతారు కొంతమంది. నిజానికి సాఫ్ట్వేర్, హార్డ్వేర్ వాళ్ళందరికంటే ఆదాయం వీళ్ళకే ఎక్కువ ఉంది. వీళ్ళల్లో ఉన్నదే ఆడపిల్లలు తక్కువ. వీళ్ళల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, కొంతమంది తీసుకుని మా అమ్మాయి హార్డ్వేర్కి ఇవ్వాలి, సాఫ్ట్వేర్కి ఇవ్వాలి, ఇది చివరికి రిక్షా రొక్కేవాడికైనా ఇస్తున్నారు. కానీ తీసుకుపోయి గుళ్ళో పూజారికి ఇవ్వట్లేదు అన్నమాట. దేవుడికి అందరూ దండం పెడుతుంటే ఆయన ఈయనకు నమస్కారం చేస్తాడు పూజారికి. విచిత్రం చూడండి, ఇక దేవుడు నమస్కారం చేసేది తన పూజారికి అన్నమాట. ఇది విచిత్రమైన సద్గురు సుబ్రహ్మణ్యం గారు
శ్రీకాళహస్తిలో ఉన్నారు, ఆయన పోయి అడగండి చెప్తారు. దేవుడు ఎవరి నమస్కారం చేస్తాడో ఒక తన సేవ చేసేటువంటి పూజారికి నమస్కారం చేసేది. కాబట్టి ఏంటంటే బ్రాహ్మణత్వాన్ని గౌరవించినట్లయితే అందరి దేశం కొట్టు సుభిక్షంగా ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేదు. పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారార్థమిదం శరీరం. ఈ శరీరం పరోపకారం కోసమే అనేటువంటి జ్ఞానం ఒక బ్రాహ్మణుల్లోనే ఉంది. చూడండి, అగ్రహారాలు పూర్వకాలం నుండి అన్ని మతాల వారి కులాల తెలిసిందే నేను చెప్పే విషయం. ఎక్కువగా సంపన్నవంతులు ఎవరంటే బ్రాహ్మణులే మొట్టమొదట. అయితే వీళ్ళల్లో అన్ని అతి ఎక్కువే అన్నమాట. దాన ధర్మాలు చేయడంలో వీళ్ళు ఎక్కువ, మొత్తం పోగొట్టుకున్నారు. వీళ్ళ దగ్గర ఎంతో మంది పనిచేసేవాళ్ళు ఉండేవాళ్ళు. అయ్యగారు మాకు ఇట్లా పనులు లేదని ఆ చివరిన 2 ఎకరాలు తీసుకోమనేవాళ్ళు. ఎంతో మందికి అన్నదానం, వస్త్రదానం, భూదానం, గోదానాలు చేసినటువంటి వాళ్ళు. ఈరోజు వీళ్ళు దానం తీసుకునే పరిస్థితికి వచ్చింది అన్నమాట. దానం తీసుకోవడం తప్పు అంటా, కానీ దానం చేసేటువంటి వాళ్ళకి, అన్నం పెట్టినటువంటి వాళ్ళకి ఈ విధంగా యాచించాల్సిన పరిస్థితి వస్తున్నది. కాబట్టి ఇవి ఎంత పోవాలి. అధోముఖస్యాపి కృతస్య వక్రేహే నాథశిఖాయాంతి కదాచిదేవా. చూడండి, ఒక అగ్గిపుల్ల గీసామనుకోండి, ఆ మంట ఎక్కడ వస్తుంది? అది పైకి పోతుంది. ఆ పుల్ల కిందకి పెట్టినా మంట పైకే పోతుంది, దాన్ని పైకి పెట్టినా పైకి పోతుంది అన్నమాట. కాబట్టి అన్నిటికంటే కూడా గొప్పదైన ధైర్యలక్ష్మి. ధైర్యం అనేటువంటిది గొప్పది. ఇప్పుడు మన శర్మ గారు ఉన్నారు, ఈ సుసాయి కాలేజీ స్థాపించారు పల్నాడు జిల్లాలో వెనుకొండలో. మరి ఎన్నో అడ్డంకులు వచ్చాయి. ఒకే ఒక్క వ్యక్తి చూడండి, ఇక్కడ ఒకే ఒక్క వ్యక్తి ఇటువంటిది మొత్తం భుజస్కంధాల మీద మోయడం అంటే దైవ సంకల్పం ఉండాలి, ఆత్మస్థైర్యం కూడా ఉండాలి. విశ్వసాయి అని పేరు పెట్టడం అనేటువంటిది ఎంతో అదృష్టం అన్నమాట. విశ్వసాయి, విశ్వానికే సాయి. కాబట్టి కళాశాలను కూడా ఆదరించాల్సిన బాధ్యత నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. మన బ్రాహ్మణత్వాన్ని మనమే గౌరవించుకుందాం. తర్వాత ఆడపిల్లల్ని కూడా ఎక్కడెక్కడో తీసుకుని దూరంగా ఇచ్చి ఇబ్బందులు పడకుండా మనకు తెలిసినటువంటి వాళ్ళు బ్రాహ్మణుడికి సేమ్ అయింది, ఎవరో ఒకరైనా వెళ్ళిపోయేదానికంటే ఇది మేలు కదా. పైగా వీళ్ళేం ఆదాయం బాగానే ఉంది, వాళ్ళకంటే ఎక్కువ ఆదాయం ఉంది. కాబట్టి బ్రాహ్మణ పిల్లల్ని బయటికి పోలేకుండా బ్రాహ్మణులు